విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. గతంలో ఈ కేసు విచారించిన పోలీసులను ప్రశ్నించే యోచనలో ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీసుల జాబితాను కూడా సీబీఐ సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో మొదటి వారంలో వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే 2 కేసుల్ని నమోదు చేసింది. హత్య ఎలా జరిగిందో తెలుసుకునేందుకు హైదరాబాద్లో ఒక కేసు, సాక్ష్యాలను ధ్వంసం చేసే కుట్రపై విశాఖలో మరో కేసు నమోదు చేసింది. మహిళా సెషన్స్ న్యాయమూర్తితో చర్చలు జరిపిన అనంతరం రికార్డులను ధ్వంసం చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆయేషా హత్యపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరుకున్నారన్న దానిపైన సీబీఐ దృష్టి సారించింది. ఆయేషా హత్య కేసులో పోలీసులతో పాటు రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక వేగం పెరిగింది. ఇప్పటి వరకు బయటకు రాని నిజాలన్నీ సీబీఐ వెలికితీస్తోంది. విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. గతంలో ఈ కేసు విచారించిన పోలీసులను ప్రశ్నించే యోచనలో ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీసుల జాబితాను కూడా సీబీఐ సిద్ధం చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే 2 కేసుల్ని నమోదు చేసింది. హత్య ఎలా జరిగిందో తెలుసుకునేందుకు హైదరాబాద్లో ఒక కేసు, సాక్ష్యాలను ధ్వంసం చేసే కుట్రపై విశాఖలో మరో కేసు నమోదు చేసింది. మహిళా సెషన్స్ న్యాయమూర్తితో చర్చలు జరిపిన అనంతరం రికార్డులను ధ్వంసం చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆయేషా హత్యపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరుకున్నారనే దానిపైన సీబీఐ దృష్టి సారించింది. ఆయేషా హత్య కేసులో పోలీసులతో పాటు రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక వేగం పెరిగింది. ఇప్పటి వరకు బయటకు రాని నిజాలన్నీ సీబీఐ వెలికితీస్తోంది. ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కొంత దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ఇవాళ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు చేసినటువంటి అప్పటి పోలీసు అధికారులను కూడా ప్రశ్నించాలని ఒక ఆలోచనలో సీబీఐ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ టేకప్ చేసిన తర్వాత ఒక 2 కేసులు నమోదు చేసింది. ఎవరైతే విజయవాడ కోర్టులో ఉన్నటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేశారో ఆ కేసుకు సంబంధించి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఆయేషా మీరా హత్యకు సంబంధించి మరొక కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సీబీఐ అధికారులు దర్యాప్తును కొంత వేగవంతం చేస్తూ ఈ కేసులో ఎవరెవరైతే ప్రమేయం ఉంది, అప్పటి నిందితుడిగా పేర్కొన్నటువంటి సత్యంబాబుతో పాటు ఆయేషా మీరా హత్య జరిగినటువంటి హాస్టల్ వార్డెన్, ఆమె భర్త, తోటి స్నేహితులతో పాటు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కోనేరు రంగారావు మనోడు కోనేరు సతీష్, అదేవిధంగా అతని స్నేహితులను కూడా ఇప్పటికే సీబీఐ విచారించింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా మరిన్ని ఆధారాలు రావాలంటే అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు, అప్పటి పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఎవరైతే స్థానిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్, అదేవిధంగా మొదటగా సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐతో పాటు మొత్తం ఒక జాబితా కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు ఒక జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 15 మందితో కూడినటువంటి పోలీసు అధికారుల జాబితా సిద్ధం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే హత్య జరిగి 11 ఏళ్లు కావస్తుంది. కేసులో సాక్ష్యాలు ధ్వంసం కావడంతో అప్పటి పోలీసులు దర్యాప్తు కోసం ప్రశ్నించాలనే ఒక ఆలోచన అయితే మాత్రం సిబిఐ నిర్ణయించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారంటే ఇప్పటికే శిక్ష పడి విడుదలైనటువంటి సత్యంబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే నేపథ్యంలో సిబిఐ అధికారులు అప్పటి పోలీసులను విచారించాలని కూడా కొన్ని ప్రశ్నలను కూడా రెడీ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో ఎవరైతే స్థానిక పోలీసులు ఉన్నారో మొత్తం 15 మంది జాబితా సిద్ధమైంది. వారిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసుల నుంచి వచ్చేటువంటి ఆ వివరాలే ఈ కేసు పురోగతి పనికి వస్తాయంటే కూడా సిబిఐ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా పోలీసులు విచారిస్తే కొంత ఇన్ఫర్మేషన్, అదేవిధంగా చాలా కీలకమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి సిబిఐ భావిస్తున్న నేపథ్యంలో మొత్తం 15 మందితో కూడిన ఒక జాబితాను రెడీ చేసి ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
విజయవాడలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. గతంలో ఈ కేసు విచారించిన పోలీసులను ప్రశ్నించే యోచనలో ఉంది. ఇప్పటికే 15 మందితో కూడిన పోలీసుల జాబితాను కూడా సీబీఐ సిద్ధం చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో వీరిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అయేషా మీరా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే 2 కేసుల్ని నమోదు చేసింది. హత్య ఎలా జరిగిందో తెలుసుకునేందుకు హైదరాబాద్లో ఒక కేసు, సాక్ష్యాల్ని ధ్వంసం చేసే కుట్రపై విశాఖలో మరో కేసు నమోదు చేసింది. మహిళా సెషన్స్ న్యాయమూర్తితో చర్చలు జరిపిన అనంతరం రికార్డులను ధ్వంసం చేసిన 3 అదుపులోకి తీసుకున్నారు. అయేషా హత్యపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరుకున్నారన్న దానిపైన సీబీఐ దృష్టి సారించింది. అయేషా హత్య కేసులో పోలీసులతో పాటు రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక వేగం పెరిగింది. ఇప్పటి వరకు బయటకు రాని నిజాలన్నీ సీబీఐ వెలికితీస్తోంది.